జనవరి 12, 2024. ఈ దినము దేవుని స్వరము. ఆదికాండము 48వ అధ్యాయము 11వ వచనము. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా. జెనసిస్ chapter 48 verse 11. And Israel said unto Joseph, I had not thought to see thy face, and though God had shewed me also thy seed. उत्पत्ति 48 वचन 11. तब इसराइल ने यूसुफ से कहा, मुझे आशा ना थी कि मैं तेरा मुख फिर देखने पाऊंगा, परंतु देख, परमेश्वर ने मुझे तेरा वंश भी दिखाया है. ఇశ్రాయేలు తన యొక్క 12 మంది కుమారుల్లో యోసేపుని చిన్నప్పుడే కోల్పోయాడు. అన్నలు యోసేపు మీద కక్ష కట్టి మరి యోసేపుని ఐగుప్తీయులకు అమ్మేశారు. అప్పుడు ఇశ్రాయేలు తన యొక్క కుమారుని గురించి ఎంతో దుఃఖంలో మునిగిపోయాడు. తనని ఇంకా ఎప్పుడు కూడా జీవితంలో చూడలేననుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో యోసేపు బ్రతికున్నాడు, ఒక దేశంలో రాజు తర్వాత రాజు స్థానంలో ఉన్నాడు అని ఇశ్రాయేలుకు తెలిసినప్పుడు, ఆ ఇశ్రాయేలు వచ్చి యోసేపును కల్లారా చూసినప్పుడు తను ఎలాగా ఆనందభరితుడై ఉండొచ్చు. కాబట్టి దేవుడు మన జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మనము ఒక్కొక్కసారి ఆశలు కోల్పోయి ఉంటాం. పూర్తిగా ఇంకా మనకి ఎటువంటి ఆశ లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇది జరగదేమో, ఇది దేవుడు మనకి జీవితంలో ఇంకా లేకుండా తీసేసాడేమో అని బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఆ యొక్క యోసేపును రాజు తర్వాత రాజు స్థానంలో కూర్చోబెట్టాడు. ఇక్కడ అన్నలైతే చంపేసామనుకున్నారు, అమ్మేసామనుకున్నారు, ఇంకా యోసేపు అనేవాడు ఈ భూమి మీద లేడు అనుకున్నారు. కానీ దేవుడు తను మరణించిన తర్వాత కూడా మరి యోసేపు జీవించేలాగిన రాజు తర్వాత రాజు స్థానంలో కూర్చోబెట్టాడు. మన జీవితంలో కూడా అనేక సార్లు మనము నిరాశకు గురవుతూ ఉంటాం. ఇంకా జరగదు, ఇంకా లేదు, ఇంకా కాదు అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. కానీ దేవుని యొక్క ప్రణాళికలో అది చాలా గొప్పగా ఉంటుంది. దాన్ని మనం ముందుకు తీసుకొచ్చినప్పుడు మనము ఆశ్చర్యభరితులం అవుతాం, ఆనందచకితులం అవుతుపోతాం. అలాంటి స్థితిలోకి దేవుడు మనం తీసుకెళ్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని లేఖనాలు నమ్మి ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ముందుకు కొనసాగినప్పుడు మన జీవితాలు ఆనందభరితంగా దేవుడు మార్చివేస్తాడు. కాబట్టి పరిపూర్ణమైన లేఖన జ్ఞానం కలిగి ఆ లేఖనాలు చదువుకుంటూ ధైర్యంగా జీవితం. దేవుడి లేఖనాల ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అలాంటి ఆశ్చర్యం దేవుడు మన జీవితంలో కలుగజేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.